హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకోసం ఒక మంచి బర్డ్ లైఫ్ సీనరీ అయితే తీసుకొచ్చాను. ఈ ప్రదేశమే నేలపట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత బాగా పక్షులన్నీ కనిపిస్తున్నాయో. ఈ నేలపట్టు బర్డ్ శాంక్చురీ గురించి తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే నెల్లూరు నుంచి గూడూరు నుంచి నాయుడుపేటకి, నాయుడుపేట నుంచి సూలూరుపేట వైపు, సూలూరుపేట ఒక 10 కిలోమీటర్లు ఉందనగా లెఫ్ట్ టర్న్ వెళ్ళిపోతే నేలపట్టు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెల్లూరు నుంచి అయితే అలా చేరుకోవాలి ఇక్కడికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా ఉంది. దాని మీద అన్ని పక్షులు కలిసి ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు కనిపించే పక్షులే పెలికన్స్ అంటారు వీటిలో ఇంగ్లీష్లో ఏమంటారంటే స్పాట్ బిల్లెడ్ పెలికన్స్ అంటారు. ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా 100 పక్షి జాతులు కూడా ఉంటాయి ఇక్కడ. నేను ఈ షాట్ని అయితే డ్రోన్తో తీసాను. ఇక్కడ నేను ఒక 2 కిలోమీటర్స్ అవతల నుంచి డ్రోన్ అయితే పంపించాను. ఈ షాట్ని అయితే తీసాను అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది షాటు. ఈ పక్షులన్నీ పెలికన్స్ అంటారు వీటిని. పెలికన్స్ ఇవి చెట్ల మీద గూళ్ళు కట్టుకొని ఉంటాయి. ఇక్కడికి ఈ పక్షులు చైనా, ఆసియన్ కంట్రీస్ మరియు బే ఆఫ్ బెంగాల్ తీర ప్రాంతాలు అక్కడి నుంచి కూడా వస్తాయి. శ్రీలంక నుంచి వస్తాయి మరియు కంబోడియా నుంచి వస్తాయి. మళ్ళీ సౌత్ ఇరాన్, ఇండోనేషియా ఇక్కడి నుంచి కూడా వస్తుంటాయి ఇక్కడికి బర్డ్స్. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇవి పిల్లలు పెంచడానికి, పెద్ద చేయడానికి చాలా అనుకూలమైన స్థలంగా ఇవి భావిస్తాయి. పెంచి పెద్ద చేయడానికి అత్యంత అనుకూలమైన స్థలం వీటికి. ఇవి ముందుగా ఇక్కడికి నవంబర్లో వచ్చి ఫస్ట్ గూడు కట్టుకొని స్టార్ట్ చేస్తాయి. తర్వాత వీటికి ఆహారం చేపలు, ఇన్సెక్ట్స్, కొన్ని లార్వా, ఇవి వీటికి ఆహారము. ఇవి పక్కనే ఉన్న పులికాట్ లేక్లో నుంచి చేపల్ని, లార్వా వీటిని తెచ్చుకొని ఇవి చెట్ల మీద వీటి పిల్లలకి ఆహారంగా తినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేస్తారు నేలపట్టులో. చాలా మంచి ప్రదేశం ఇది, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. అందరూ తప్పకుండా చూడండి మీరు కూడా వెళ్ళి. ఇక్కడ చూడండి ఒక బర్డ్ ఎలా ఈత పడుతూ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్లు బ్యారింగ్టోనియా చెట్లు అంటారు వీటిల్ని. ఇవి నీళ్ళల్లో చాలా దృఢంగా పెరుగుతాయి. వీటి మీదే పక్షులు గూళ్ళు కట్టుకొని జీవిస్తాయి. ఈ మొక్కలు చాలా దృఢంగా నీళ్ళల్లోనే బాగా పెరుగుతాయి. ఇవే బ్యారింగ్టోనియా చెట్లు అంటారు వీటిల్ని. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరం వెళ్తే పులికాట్ లేక్ కూడా వస్తుంది. అది సూలూరుపేట నుంచి శ్రీహరికోట వెళ్ళే దారిలో వస్తుంది పులికాట్ లేకు. అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా నా వీడియో నచ్చట్లేదు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చుకోండి.
ఇంకా మీ ముందుకు మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కొట్టండి. నవంబర్ నుంచి మార్చి దాకా అయితే ఇక్కడ బర్డ్స్ ఉంటాయి. వాటి పిల్లల్ని పెంచి పెద్ద చేసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ దేశాలకి అవి వెళ్ళిపోతాయి. తిరిగి మళ్ళీ నవంబర్కి మళ్ళీ వస్తాయి. అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది పైన నుంచి ఏరియల్ వ్యూ. చూడండి పక్షులు ఎలా ఎగురుతూ ఉన్నాయో పైన. ఒకసారి నా వీడియోని చెక్అవుట్ చేయండి. పులికాట్ లేక్ అని ఒక వీడియో పెట్టాను, అది కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఎక్కువగా ఇక్కడ పెలికన్ పక్షులే కనిపిస్తాయి. చాలా పక్షి జాతులు తక్కువగానే ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ వీడియో దేని మీద చేయమంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఆ ప్లేస్ని అయితే నేను ఖచ్చితంగా తీస్తాను. ఇదే పక్షులు గూళ్ళు కట్టుకొని ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ పక్కన వాటి పిల్లలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి చూడండి. రైట్ సైడ్లో ఉన్నటువన్నీ వాటి పిల్లలు, వాటి గుడ్లు కూడా ఉన్నాయి చూడండి. ఒక్కొక్క పెలికన్ పక్షి 3 గుడ్లను అయితే పెడుతుంది ఒక సంవత్సరంలో. ఇక్కడ చూడండి పిల్లలన్నీ ఉన్నాయి. ఇక్కడ పెలికన్ పక్షి పిల్లలు ఇవి. డ్రోన్ కిందకి వెళ్ళేసరికి ఎగురుతూ ఉన్నాయి చూడండి అన్నీ ఒకసారిగా. ఆ డ్రోన్ చూసి అవి ఎగురుతూ ఉన్నాయి. గుడ్లన్నీ ఇట్లా ఎట్లా పెట్టినేస్తున్నాయి చూడండి ఇవి. చూడండి అన్ని పక్షులు ఎలా ఎగురుతున్నాయో. ఇక్కడ నేనుండే దగ్గరికి డ్రోన్ అయితే రిటర్న్ వస్తుంది చూడండి. కింద పొలాలు, ఒక చెరువు మీద నా దగ్గరికి రిటర్న్ అయితే వస్తుంది డ్రోను.